నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పనిచేస్తూ ఉన్న ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల తమ యొక్క దేశాలకు ఎంత డబ్బు పంపిస్తూ ఉన్నారో, సంవత్సరానికి ఎంత డబ్బు పంపిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది. కువైట్ సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో అధికారిక డేటా ప్రకారం కువైట్లో 7,57,000 మంది గృహ కార్మికులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు సగటున నెలకు 120 దినార్లు జీతం పొందుతూ ఉన్నారు. అంటే ఇది దాదాపు 90 మిలియన్ల దినార్లు. ప్రతి నెలకు మనం చూసుకుంటే 90 మిలియన్ల దినార్లు వీళ్ళు జీతంగా అయితే అందుకుంటూ ఉన్నారని చెప్పేసి, అలాగే సుమారు సంవత్సరానికి 1.1 బిలియన్ల దినార్ల మొత్తం జీతాన్ని అందుకుంటూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించడం జరిగింది. గృహ కార్మికులకు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలో అనుసంధానించడం చాలా అవసరమని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థలో లేరు. ఇక పైన బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొని వచ్చి, అలాగే వీళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థ వెలుపల మనం చూసుకుంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు కానీ బ్లాక్ మార్కెట్ల ద్వారా వాళ్ళ యొక్క ఇళ్లకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని చెప్పేసి కువైట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొని రావడం వల్ల ప్రతి నెల కువైట్ యజమాని వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే కువైట్ మొత్తం కార్మిక మార్కెట్లో 25.3% మంది గృహ కార్మికులు ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. ఏది ఏమైనా సరే కానీ ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులు మన ఇండియన్ రూపీస్లో మనం చూసుకుంటే కానీ ప్రతి సంవత్సరం 32,000 కోట్ల రూపాయలు కువైట్ నుంచి పంపిస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి నెల మనం చూసుకుంటే 90 మిలియన్ల దినార్లు జీతంగా వాళ్ళకైతే కువైట్ యజమానులు ఇస్తూ ఉన్నారని చెప్పి వెల్లడించింది. మరి కువైట్లో ఉన్న మన భారతీయులు నెల నెల మీకు ఎంత జీతం వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కువైట్లో ఉన్న గృహ కార్మికులను ఎంత తొందరగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.